సంస్కృతంలో నాకు ప్రాథమిక పాండిత్యం కూడా లేదని మీకు తెలుసు. పాండిత్యం కాదు, ప్రవేశ పరిచయం కూడా లేదని మీకు తెలుసు. ఎన్నోసార్లు మీతో ముచ్చటించుకున్నా. కానీ సంస్కృతంలో ప్రవేశ పరిచయం లేనప్పటికీ అతను వాడిన పదజాలం, దాని అర్థం తెలియకపోయినా ఒక సొగసుగా ఉంటుంది. అంటే శబ్దాలంకరణ ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థాలంకరణ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. శబ్దాలంకరణ అర్థాలంకరణ కలిస్తే ఎంత మధురంగా ఉంటుందో అలా ఉంటుంది. ఈ గ్రంథంలో కూడా శబ్దాలంకరణ అర్థాలంకరణ, శబ్దం ఎంత అలంకరింపబడిందో శబ్దంలో ఉన్న అర్థం కూడా అంత అలంకరింపబడుతుంది. కాబట్టి if you want to join in the club of enlightenment, just have this book. Welcome to the club of enlightenment. Actually, వాళ్ళు చెప్పాల్సింది కాదు ఈ గ్రంథం. ఇట్ హస్ హ్యాపెన్. చెప్పాల్సి వచ్చింది, తెలియదు నాకు. యాక్చువల్గా ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐ షుడ్ స్టార్ట్ దిస్ ఆఫ్టర్ 2 days. యాక్చువల్గా 2 రోజుల తర్వాత చెప్పాల్సింది జరిగిపోయింది. అంటే దట్స్ ది మ్యాజిక్ ఆఫ్ దిస్. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఈ బాబుకి విద్వత్ రామ్ అనే పేరు పెట్టుకున్నప్పటికీ, కానీ ఇవాళ విశేషం ఏంటంటే ఇవాళ మళ్ళీ వివేక్ చేతిలోకి ఆ వజ్రాయుధం, ది వైట్ బుక్ అనేది రావటం. రామ్థాస్ వైట్ బుక్ అండ్ వివేక్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో నా దృష్టిలో ఈ బాబు అయితే శ్వేత గ్రంథంగానే ఉంటాడు. పునరుద్ధరణ జరిగినట్టే వైట్ బుక్. నా ఉద్దేశంలో అయితే ది రిజరెక్టెడ్ వైట్ బుక్ గానే ఈ బాబుని నేను దర్శిస్తాను. ఎందుకంటే ఇది మనం ప్లాన్ చేసుకుంది కాదు, అది అలా జరిగింది. కాబట్టి ది రిజరెక్షన్ ఆఫ్ వైట్ బుక్ అనేది నేను పునరుద్ధరణ చెందిన శ్వేత గ్రంథంగానే ఈ బాబుని నేనైతే అతను ఉన్నప్పుడల్లా నాకైతే అతను దర్శించినప్పుడు అదే భావన కలుగుతుంది. అందుకనే విద్వత్ రామ్ అన్నప్పుడు రాముడి యొక్క విద్వత్తే కదా ఈ గ్రంథం, రాముడి యొక్క విద్వత్తే కాదు. సో సరైన నామాంతరంగా గావింపబడింది. సో విద్వత్ రామ్. సో పునరుద్ధరణ చెందిన రాముడి యొక్క విద్వత్తుకి ఈ బిడ్డ ప్రతీకగా నిలవాలని, శ్రీరాముడు ఉపదేశించిన జ్ఞానమంతా ఈ బిడ్డ సుసంపన్నం చేసుకోవాలని, తాను ఎదుగుతూ మానవుడి నుంచి మానవుడిగా తాను ఎదుగుతూ అనేక మందికి ఒక జ్యోతిగా, ఆధ్యాత్మిక ఆశగా మారాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ స్వాగతం, శుభస్వాగతం. జయోస్తు. అస్తు. పరిచయమే పరవశం అన్న చందంగా ఇవాళ పరిచయ మహోత్సవం జరిగింది. పరిచయ మహోత్సవం నా భావుకతనంతా మళ్ళీ గ్రంథస్థం చేస్తే పరిచయ పీఠిక. ఇప్పుడు జరిగింది పరిచయ పీఠిక. మరి సో రామ్దాస్ వైట్ బుక్ అస్తిత్వంలో కొనసాగినన్నాడు.
జేజినైట్ అనే ఆవిడ కూడా ఈ గ్రంథం మనకు చేరువవటంలో ముఖ్య భూమికను పోషించినట్లే అని ఏ ఒక్కరు విస్మరించరాదు. అంతటి ఉద్గ్రంథాన్ని, అంతటి జయగ్రంథాన్ని, అంతటి విద్వత్తుని, అంతటి విద్వత్రాన్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు, అంతటి విద్వత్రామ్ని మనకు అందుబాటులోకి తేవటానికి ఎంతగానో దోహదపడిన రేజినైట్కి, వారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కృతజ్ఞతల్ని జయధ్వానాల ద్వారా తెలుసుకుంటాం. నన్ను గురువుగా ఎంచుకున్నవారు రామ్థానా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ తొందరగా మేక్ ఇట్ ఫాస్ట్, గెట్ అవుట్. అక్కలా నన్ను గురువుగా ఎంచుకున్నవారు ఈ గ్రంథాన్ని విద్వత్రాంగా, నేను ఈ గ్రంథానికి నామాంతరం గావిస్తున్నా. ఈ గ్రంథాన్ని సో ఈ గ్రంథాన్ని మీరు రామ్దాస్ వైట్ బుక్ అని వివేక్స్ అని పెట్టుకుని విద్వత్రామ్ అని పెట్టుకోండి. పాప నిజంగా మాహిష్మతి ఊపిరి పీల్చుకో అంటారే, తల్లడిల్లిపోతున్న ఆధ్యాత్మిక సామ్రాజ్యం అంతా ఊపిరి పీల్చుకోవచ్చు. మళ్ళీ విద్వత్రామ్ యొక్క విద్వత్తు, ఆ సుగ్రంథం, ఆ సుగంధం, సుగ్రంథం యొక్క సుగంధం మళ్ళీ మానవాళికి అందుబాటులోకి వచ్చింది. సో మళ్ళీ ఊపిరి పీల్చుకోవచ్చు, మళ్ళీ ఊపిరి పీల్చుకోవచ్చు. నేను ఏమన్నానంటే ది రామ్దాస్ వైట్ బుక్ అని రాసి కింద వివేక్ అని పెట్టి ఆ కింద విద్వత్రామ్ అని పెట్టాను. ఫస్ట్ చేసి పెట్టిన అంటే రామ్ధాన్ రాస్తే కింద వైట్ బుక్ అని, అలా పక్క పక్కన రాస్తే ఎస్ పెట్టాలి. ఇలాగే ఎస్ చిన్నది రాయి, లేకపోతే ఎస్ మామూలు లెటర్ రాయి. దాని క్యాపిటల్ ఇచ్చి అంత గౌరవం ఎందుకు ఫస్ట్ తెలుసు, దానికి అంత రెస్పెక్ట్ ఫస్ట్. నేను మళ్ళీ గ్రంథాన్ని నా భావుకతంతా అక్షరబద్ధమైతే, లిపిబద్ధమైతే నా గ్రంథం యొక్క శీర్షిక విద్వత్రామ్. రాసారా? పిక్ తీసుకున్నట్టు రాసుకున్నాం. రామ్దాస్ వైట్ బుక్ వివేక్స్ విద్వత్రామ్. ఈ గ్రంథం తెరవంగానే మన ఈ గ్రంథంలోకి
ఈ దివ్య వాక్యాలు మనల్ని స్వాగతిస్తాయి. ఈ గ్రంథ ఆవరణలోకి మనం ప్రవేశిస్తుండగానే పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు చిన్న పాప చిరునవ్వులతో చక్కటి పట్టుచీర కట్టుకుని ఆ పెళ్ళంతా అమ్మాయి పట్టుచీరలో కనిపించేట. August 16 సినిమా వచ్చింది కదా నెట్ఫ్లిక్స్లో. సినిమా అంత బాగుపని దాంట్లో ఒక పాప ఉంటుంది. అప్పుడే కొంచెం జస్ట్ అంటే అబాల్యం నుంచి యవ్వనంలో ప్రవేశిస్తున్న దశ ఈ 16 years వీళ్ళందరూ ఉన్నారు. అట్లా ఉంటుంది పాప. అలాంటి చిన్న పాప కళ్యాణ ఉత్సవం అంతా అమ్మాయి నవ్వులోను, అమ్మాయి ధరించిన దుస్తుల్లోనూ, అమ్మాయి ఉత్సుకతలోనూ ఉండి ఇష్టంగా మనం ప్రవేశిస్తున్నప్పుడే ఓ పువ్వు ఇచ్చి మనకు చిన్న సుగంధం మెడకు రాసి స్వాగతిస్తుందే. అలాంటి స్వాగత వచనాలు కనిపించాయి నాకు. ప్రవేశిస్తుంటే ఆవరణలోకి ప్రవేశిస్తుంటేనే మన స్వాగత వచనాలు కలిసి ఒక పుష్పం ఇచ్చి ఇక్కడ సుగంధం రాస్తుందే. ఎవరు ఆ పాప 1947లో August 16th చూసారా? ఆ పాప అమ్మాయి పేరు వైష్ణవి ఉంది. దెబ్బలే ఉంది పాప. చూసారా? అలా ఉంటుంది ఇది. ఇట్లా ఉంది నాకు గ్రంథం పరిచయంలో ఇలా ఉంది. కాబట్టి అది ఒకసారి దీన్ని ఎడిట్ చేయాలంటే ఎక్కడ ఎడిట్ చేస్తారు? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది ఎడిట్ చేసి బయటికి తీసుకొస్తారు? దేన్ని ఎడిట్ చేయగలరు మీరు చెప్పేసారు. ఇంత నీట్గా రాయగా శ్రీరాముడు గ్రంథంలో తన నిజ జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తారు. శ్రీరాముడు ఈ గ్రంథంలో తన నిజ జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తారు. తను తన శత్రు సేనలతో భీకర పోరు చేసినప్పుడు చాలామంది శత్రువులను హతమార్చిన తర్వాత అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా, క్రూరంగా ఆయన పొడుస్తారు. దారుణంగా దాడి చేస్తారు ఆయన మీద. ఆయన వర్ణిస్తారు. అది కత్తి దిగిపోతే, పొడుగుని బయట దిగిపోతే ఆ రాంథ శ్రీరాముడి శరీరం నుంచి రక్తం పాలరాతి మీద అలా, తెల్లటి పాలరాయి మీద రక్తం ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఒంట్లోని జీవ సారం అంతా కరిగిపోద్ది ఆయన. అప్పటికే ఆయన పూర్తిగా శరీరం అంతా తన జీవశక్తిని కోల్పోయింది.
అతడు కుప్పకూలిపోయాడు. ఏం లేదు, జీవం లేదు, ఇంక శ్వాస లేదు, జీవం లేదు, కళేబరమే పడింది. కానీ అప్పుడు ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తారా ఏంటి దాంతో? జీవోత్సవంలా కుప్ప కూలిపోయి కింద పడిపోతాడు. ఇంకేం లేదు, శరీరంలో శ్వాస లేదు, గుండె కొట్టుకోడు, జీవోత్సవంలా పడిపోతాడు. కానీ అప్పుడు అతడి లోపల నుంచి ఒక అంతర్వాణి వినిపిస్తుంది, లే రాంపా, లే, చెయ్యి, యుద్ధం చెయ్యి, తిరగబడు, లేచి నిలబడు అని అతడిలోంచి ఒక అంతర్వాణి వినిపిస్తుంది. మనం జన్మలో సంఘటనలన్నిటికీ పోరాడి 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 కుప్ప కూలిపోయి ఎటు చూసిన ఆశాకిరణాలు లేక ఎటు చూసిన ఆశాకిరణాలు లేక అలసిపోయి కుప్ప కూలిపోయి ఆత్మజీవనత భావం ఆవహించి కుప్ప కూలిపోతే లోపల నుంచి మనకి రామ్తాకు వినిపించిన ఆత్మవాణి ఈ రామ్తా గ్రంథం. అదే గ్రంథం. మళ్ళీ ఒకసారి ఆత్మవాణి వచ్చేటప్పటికి ఆయన 1000 టన్నుల శక్తితో మళ్ళీ ముక్కల కింద నరికివేయబడిన వాడు లేచి నుంచుంటాడు. అమ్మో ఇతను మనం చంపలేము రాని శత్రువులు అందరూ పారిపోతారు. అతడి ఆత్మ నుంచి వచ్చిన ఆత్మవాణి అదే సరిగ్గా రామ్తాగా రూపుదిద్దుకుని మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది గ్రంథం కాదు, ప్రేమలేఖ అని చెప్పడం ఎంత నిజం, ఇది ప్రేమలేఖ కాదు మీ ఆత్మవాణి అని చెప్పడం కూడా అంతే నిజం. ఇది గ్రంథం కాదు ప్రేమలేఖ అంటంలో గ్రంథకర్త యొక్క ప్రేమే కనిపిస్తుంది. అతడి తపస్సుని అతడు తపస్సు ద్వారా సిద్ధించుకున్న ఆ ఫలశ్రుతిని త్వరితగతిలో మీకు అందించాలన్న తపనే కనిపిస్తుంది. కాబట్టి అది ప్రేమలేఖ అన్నాం. ప్రేమలేఖ కాదు, మీ జీవం అంతా నిస్సారంగా కుంగి కురిసించి నశించిపోయి శ్వాస తీసుకోవడం కూడా బరువు, భయం, బరువు, ప్రపంచమంతా మనని ఎగతాళి చేసి అసలు ఎక్కడా మనకి బతకడానికి ఎక్కడా ఒక కనీసం ఆశ కూడా లేదు. ఎటు చూసినా అప్పచేయాలి, ఎటు చూసినా నిరుత్సాహాలే. బెల్లు కొడితే తలుపు తీయటానికి భయం వేస్తుంది, ఫోన్ రింగ్ అయితే ఫోన్ రింగ్ని వినటానికి భయం వేస్తుంది. మన నీడని మనం చూసి భయపడిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే సునీల్ దత్ కొడుకున్నాడు సంజయ్ దత్ ఒక సినిమాలో, రౌడీ ఏదో సినిమాలో వాడు భయపడిపోతాడు. ఎంత భయపడిపోతాడు అంటే బెల్లు కొడితే భయం వాడికి. అలా భయపడిపోతే అలాంటి తరుణంలో ఈ ఆత్మవాణి, ఈ గ్రంథం కుప్ప కూలిపోయిన మనిషి లేచి నిలబడి మీసం తిప్పి తొడగొట్టి రా నా కొడక అని కీర్తి గ్రంథం. ఎవరా నా కొడక? నేను చెప్పాను యుద్ధ కేక అంటుంది, వార్ క్రై ఉంటుంది. నేను అరిచానే, ఇన్ని సంవత్సరాలు నన్ను రామ్తా వైట్ బుక్ నుంచి, రామ్తా నుంచి నన్ను దూరం చేస్తే తానే ఎక్కడ నన్ను అవమానం చేశారో, ఎక్కడైతే నన్ను దారుణంగా నన్ను అంత అవమానించారో మళ్ళీ అక్కడే సన్మానం, అక్కడే మళ్ళీ ఆ రాముడే వచ్చి జయపత్రికను పంపించలా, తానే వచ్చి ఇతడు నా వారసుడని డిక్లేర్ చేశారే. అప్పుడు ఒక యుద్ధ కేక వచ్చింది, ఎక్కడ్రా
అన్ననే ఆ యుద్ధ కేక ఇది రాంప్రసాద్. ఇంకా మేము పాపాత్మలమా, మేము లుచ్చాగాళ్ళమా? ఏంట్రా మేము పాపాల నుంచి పుట్టామని ఒకడు, పుట్టిన తర్వాత పాపాలు చేశామని మరొకడు చెప్తున్నారా? ఏంట్రా మాకు ఈ జన్మలో అంగవైకల్యం వస్తే కింది జన్మలో మేము చేసిన పాపాలకి శిక్షగా విధించారా మాకు అంగవైకల్యం? ఏంట్రా మానవుడి ఇంద్రియాల సామర్థ్యం కన్నా నాగుపాము సామర్థ్యం బెటరా? అలాంటి చెప్తుంటే ఎక్కడ రాలో అవన్నీ బయటకు వస్తాయి. ఎక్కడ రాలో అవన్నీ బయటకు వస్తాయి. శ్రీ నుండి శ్రీ దాకా ఓపెనింగ్ టు గాడ్ హూ లివ్స్ విత్ ఇన్ యూ. ఇంకొకసారి రాసుకోండి, ఇందాక మీరు రాసుకున్న పర్వాలేదు, మళ్ళీ రాసుకోండి. శ్రీరాముడి జీవితంలో అనేక సన్నివేశాలని మనకు చెప్పారు. అతడు రాముడిగా బాలుడుగా, ఇంకా అబాల్యంలోకి కూడా రాల, కిషోరావస్థలోకి కూడా రాల. ఆయన బాల్య వ్యవస్థలోనే ఉన్నారు. ఆయన దేవుడితో యుద్ధం చేద్దామని చిన్న బాలుడు తప్పటడుగులనే తప్పుడడుగులుగా, తప్పటడుగులనే అంటే తప్పటడుగులుగా ఎంచుకున్నాడు ఆయన. సేవని తప్పుడడుగులుగా మారిపోయినాయి పాప. ఆయన చిన్న చిన్న అడుగులు వేసుకుని కొండ మీదకి వెళ్ళి దేవుడితో యుద్ధం చేద్దామని కసితో రగిలిపోతున్న అతను ఆమె తల్లిని కోల్పోయాడు, సహోదరుని కోల్పోయాడు, చెల్లిని కోల్పోయాడు. అంత నిస్సహాయ స్థితిలో ఉంటే ఒక దేవతామూర్తి అతడికి ఒక తనకన్నా ఎత్తైన జ్ఞాన ఖడ్గాన్ని బహుకరిస్తుందే. ఆ దేవతామూర్తి అందించిన జ్ఞాన ఖడ్గం మనిషికి గ్రంథం.
శ్రీరాముడు ఇతర గ్రహాల్లో తరచుగా విహరిస్తున్నప్పుడు ఇతర గ్రహాల్లో ఉన్న వారు మానవుల యొక్క అసమర్థత, ఔత్తీర్ణతని చూపించి వెక్కిరిస్తుంటే, మానవుడిని వెక్కిరిస్తుంటే అది ఇన్నాళ్ళు ఇంతగా ఉత్తీర్ణతను లోపించటం, ఇన్నాళ్ళు ఇంతగా ఉత్తీర్ణులుగా అవటానికి కారణం పాప మానవుడి తప్పు కాదు, జ్ఞానగ్రహీత తప్పు కాదు, జ్ఞాన ప్రదాత లేకపోవటమే. జ్ఞాన ప్రదాత ఉంటే, జ్ఞాన ప్రదాత అందించిన జ్ఞానం ఉంటే మానవుడు ఎంత గరుడు వేగంతో ఉత్తీర్ణతని సముపార్జించుకోవచ్చో తెలియచేయటానికి ప్రత్యక్ష ప్రమాణంగా ఇడాంత వైట్ బుక్ ఉంది. Very few entities in the human race were successful in getting enlightenment. పాస్ రేట్ చాలా తక్కువగా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పటిదాకా ఒక 500-600 మంది భూతాల నుంచి ఉత్తీర్ణతని పొందిన అది చాలా ఎక్కువ అని అన్నారు ఆయన. ఇతర గ్రహాల్లో ఆయన విజ్ఞాన విహారయాత్రకి విజయం చేసినప్పుడు చాలా వెకిలిగా మానవుల గురించి మాట్లాడితే, మానవుడి సమర్థతలో ఏం లోపం లేదురా బాబు, జ్ఞాన గ్రహీతలో పొరపాటు కాదు, జ్ఞాన ప్రదాతలు లేకపోవటమే. సరైన జ్ఞానం, సరైన జ్ఞాన ప్రదాత ఉంటే మానవుడు ఎంత గరుడు వేగంతో శిఖరానికి ఉద్ధరించుకోవచ్చో తెలియచేయటానికి ఈ గ్రంథం ప్రత్యక్ష ప్రమాణంగా నిలుస్తుంది. మనకి ఎంత గరుడు వేగంతో మనం కొట్టేస్తామో ఇతర గ్రహాల్లో సైతం మానవుల యొక్క సమర్థతను రుజువు చేయటానికి ప్రత్యక్ష ప్రమాణం ఈ మహోత్సవం. ఫస్ట్ కాన్షియస్నెస్, తర్వాత సెకండ్ కాన్షియస్నెస్, సెకండ్ కాన్షియస్నెస్ తర్వాత థర్డ్ కాన్షియస్నెస్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఒక లీనియర్ సిస్టమ్. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, ఓంకారం ఒక లీనియర్ సిస్టమ్. జిజ్ఞాసు, శ్రద్ధాలోలుడు, ఆ తర్వాత వినయము, విధేయత, విజ్ఞత, తర్వాత శిఖరం. ఒక లీనియర్ సిస్టమ్ ఉంది. నియతి. ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ లేదు, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, సిక్స్త్ లేదు, సెవెంత్ లేదు. ఎవ్రీథింగ్ ఆన్ ది స్పాట్ ఈజ్ యువర్స్ అనేది ఈ గ్రంథంలో ముఖ్య భూమిక. సో గ్రంథం లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆవరణ నుంచి తొలి అడుగు వేసినప్పుడు ఆ గుమ్మగుమ్మల్ని పదంగా మలిస్తే మనకు చేశారే, మన సెలబ్రేషన్స్ అప్పుడు ఆ వాయిద్యకారులు శక్తినంతా శబ్దం కింద మలచి శబ్దాన్ని స్వాగత వచనాల కింద పలికి నన్ను స్వాగతించారు. ఆ రోజు నేను ఆ రోజు చెప్పా, ఒక శక్తిని శబ్దం కింద, శబ్దాన్ని వాయిద్యం కింద, ఆ వాయిద్యాన్ని స్వాగత వచనాలుగా మలిస్తే ఎంత ఉంటుందో అలా మలిచాం కదా. సేమ్ అదే ఈ గ్రంథం కూడా. ఎవ్రీథింగ్ ఆన్ ది స్పాట్ ఈజ్ యువర్స్ అన్నది ఈ గ్రంథంలోకి తొంగి చూస్తే మనకు కనిపించిన తొలి సన్నివేశం అలా ఉంది. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. అంటే ఆవరణలోకి గ్రంథ అంతరంగంలోకి ప్రవేశించి తొలి అడుగేసి ఆతృతలో ఇంకా తర్వాత అడుగు కూడా వేయకుండా లోపలికి తొంగి చూస్తే కనిపించిన తొలి దృశ్య కావ్యం నా కళ్ళకు అది కనిపిస్తుంది. ఏమని? ఎవ్రీథింగ్ ఆన్ ది స్పాట్ ఈజ్ యువర్స్. సర్వము సమస్తము
తక్షణం నీ హస్తగతం చేయబడినది. Everything on this spot is yours. సర్వము సమస్తము తక్షణం నీ హస్తగతం చేయబడినది. పాపయ్య నువ్వు చదువమ్మా ఈ వాక్యం. ఏ బాబు ఎక్కడ ఎడిట్ చేయగలుగుతారు దీన్ని చెప్పండి. ఈ 1 అవర్లో ఏం ఎడిట్ చేస్తావా నువ్వు? ఎక్కడ ఎడిట్ చేయగలుగుతావు? ఏ ముక్క తీయాలో చెప్పండి. ఆపుకుంటున్నా లోపల నుంచి విద్వత్ వస్తుంది. నన్ను చెప్పు అని 10-15 భావాలు ఎంటపడుతుంటే నువ్వు ఆగు నేను ఆపుకోవాల్సి వస్తుంది కళ్ళు మూసుకుని. ఎంతుందో సరే, దారిలో చెప్పుకుంటూ వెళ్తాను. ఇంకా కథ చాలా ఉంది. అతను 3 సంవత్సరాలు అన్నారు, ఇంకా అంటే 3.5 ఇక్కడే చెప్పారు, 4 ఏళ్ళని. ఇంకా 6 నెలలు గడిచింది. ఇంకో 3 సంవత్సరాలు పైచిలకు మన సావాసం ఉంటే ప్రతిరోజు ఒక పండగ. మద్యం మంచిది కాదు, దాన్ని నేనేం ప్రోత్సహించట్లే. మద్యం తాగితేనే డ్యాన్స్ చేయొచ్చు, మద్యం తాగితేనే ఆనందంగా ఉండొచ్చు, అదంతా కరెక్ట్ కాదు. నువ్వు ఆనందంగా ఉండాలంటే మద్యం కాదు, మజ్జిగ తాగి కూడా ఆనందంగా ఉండొచ్చు. సో నేను ఆల్కహాల్ని ఏమంత లైక్ చేయను, కానీ ట్రూలీ సరదాగా మాట్లాడుతున్నాను నేను. మద్యమా ఇఫ్ యూ వాంట్ టు బి జాయ్ఫుల్ వై యు డూ నీడ్ లిక్కర్, అదేం లేదా. జాయ్ఫుల్గా ఉండాలంటే ఇట్స్ నాట్ ఎనీ మస్ట్. మనం సరదాగా ఉండాలనుకుంటే ఎలా అయినా ఉండొచ్చు, మజ్జిగ తాగి కూడా ఉండొచ్చు. తాగితే నువ్వు ఊగిపోవాలంటే. కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చెప్తున్నా. మద్యం బాగా సేవించేవాడికి ఫుల్ బాటిల్ ఇస్తే ఆ మూత తీసి గ్రంథం దానిలోంచి వచ్చే సుగంధాన్ని ఆగ్రహిస్తాడు ఫస్ట్ అంటాడు. దాన్ని గ్రంథంగా మాలిస్తే ఒక్కొక్క గుటకని అంతంతగా ఆస్వాదిస్తాడు. ఎండింగ్కి వెళ్ళేటప్పటికి 3-4 చుక్కలు ఉంటాయి, గోల్డెన్ డ్రాప్స్. ఆ మొట్టమొదటి దాంట్లో ఆగ్రహించినప్పుడు ఎంత తన్మయత్వానికి లోనవుతాడో, చివరికి 4-5 చుక్కలు ఉంటే గోల్డెన్ డ్రాప్స్గా భావించి 4-5 చుక్కల్ని తనివి తీగర రుచి చూస్తాడు. అట్లాంటి ఫుల్ బాటిల్ సార్ ఇది. ఇంకా నీళ్లు పోసుకొని కుదిపోయి. అంటే అమితాబ్ బచ్చన్ అతను అడిగారు కదా, ఏంటి శర్మనా అతని పేరు, సోనీలు కపిల్ శర్మ. అమితాబ్ బచ్చన్ అడిగాడు కదా, మామూలుగా మా ఇంట్లో షాంపూ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు దాంట్లో నీళ్లు పోసి షాంపూని మేము తలంటు పోసి బాగా షేక్ చేసి షాంపూని తలంటు పోయిస్తాడంటాడు. లాస్ట్కి ఉంటే షేక్ చేసి షాంపూని తలంటు పోసి మేము వాడతాం, మీరు ఎలా చేస్తారండి అని అడిగాడు అమితాబ్ బచ్చన్. సార్ అందరికీ మాకు ఇలా డౌట్, మీరు షాంపూని ఎలా వాడతారు? అలాగే పేస్ట్ లాస్ట్కి ఉంటే ఆ పేస్ట్ని కత్తి తెచ్చి పొడిచి దాన్ని తెరచి
అడుగు అడుగున ఉన్న దాన్నంతా తీసి ఇంకా రేకు తప్పితే ఏమీ లేదన్నదాకా వాడతాము. సార్ మీరు ఎలా చేస్తారని అడిగారు. అమితాబ్ బచ్చన్ నవ్వి 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 నేను కూడా అలాగే చేస్తానయా అని సమాధానం చెప్పాడు. అట్లా చివరి చినుకు కూడా అద్భుతం. కాబట్టి ఆవరణలో ప్రవేశించి ఆ ఉత్కంఠను ఆపుకోలేక లోపలికి తొంగి చూస్తే నాకు కనిపించిన తొలి దృశ్య కావ్యం ఈ క్షణం సర్వము సమస్తము నీ హస్తగతమే అన్నదిగా నాకు అనిపించింది. ఏంటి? ఈ క్షణం సర్వము సమస్తము నీ హస్తగతమే. ఇందాకేమన్నావు? You are entitled for everything and anything on this spot. You are entitled for everything and anything on this spot with immediate effect. దాన్ని ఇంగ్లీష్లో రాయాలంటే you are entitled for everything and anything with immediate effect. మామూలుగా సూర్యుడు తూర్పును కదా ఉదయించింది. ఎక్కడ సూర్యాస్తమం జరుగుతుంది? పశ్చిమంలో జరుగుతుంది. కానీ ఈ జ్ఞాన సూర్యుడు పశ్చిమంలో ఉదయించాడు, తూర్పును ఉదయించడా. పశ్చిమంలో ఉదయించాడు, ఇక మళ్ళీ సూర్యాస్తమం లేదు, ఇక అప్పటి నుంచి వెలుగే. పశ్చిమంలో ఉదయించిన జ్ఞాన సూర్యుడు ది వైట్ బుక్ అనేది రాసుకోండి. పశ్చిమంలో ఉదయించిన జ్ఞాన సూర్యుడి వైట్ బుక్. పశ్చిమంలో ఉదయించిన జ్ఞాన సూర్యుడే ది వైట్. కానీ సూర్యుడికి సూర్యోదయం సూర్యాస్తమం ఉంటుంది. కానీ ఈ జ్ఞాన సూర్యుడికి సూర్యోదయం ఉన్నది కానీ సూర్యాస్తమం లేదు. ఈ జ్ఞాన సూర్యుడికి సూర్యోదయమే తప్ప సూర్యాస్తమం అనేది లేదు. ఈ జ్ఞాన సూర్యుడికి సూర్యోదయమే తప్ప సూర్యాస్తమం అనేది లేదు, ఉండదు, రాదు. అనునిత్యం భాషలతోనే ఉంటాడు. To God who lives within you. దీన్ని మామూలుగా ఆంధ్రీకరిస్తే తెలుగు చేసుకుంటే నీలో ఉన్న దేవుడికి అంకితం అని తెలుగు చేస్తే అనిపిస్తుంది, కానీ అది అబద్ధం. నా తండ్రి భావుకత అది కానే కాదు. నా తండ్రి భావాన్ని దర్శిస్తాను కాబట్టి ఆయన ఏం పదం వాడినా నాకేం పర్వాలా, ఆయన భావంతోనే పరిచయం. అంటే ఒక ప్రియురాలు ఒక ప్రియుడు ప్రియురాలకి తన ప్రేమనంతా రంగరించి వాళ్ళిద్దరికి పరిచయమే. అప్పటికే పరిచయ పారవశ్యాల్లో ఇద్దరు మునిగి తేలుతూ ఉన్నారు. అతడు ప్రేమలేఖ రాసినప్పుడు అక్షరాలు కొన్ని తప్పిదనం వచ్చాయి. తప్పిదనం కూడా కాదు,
అంతగా ఆ భావుకతని ప్రతిబింబించలేదు. దీంట్లో రాముడి వాడిన పదం కాదు, రాముడి భావుకత, భావ సౌరభాలు నేరుగా దర్శించాను కాబట్టి నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళు నీలో ఉన్న దేవుడికి ఈ జ్ఞానం అంకితం అని ఆంధ్రీకరిస్తే అనిపిస్తుంది, కానీ నా తండ్రి తనం అది కాదు. నీలో ఉన్న దేవుడికి ఈ జ్ఞానం అంకితం అన్నది నా తండ్రి భావుకత కాదు. నీవే అయి ఉన్న దైవానికి, నీవే అయి ఉన్న దివ్యత్వానికి దర్పణం ఈ జ్ఞానం. అందుకే ఈ దర్పణం ప్రతిబింబిస్తున్న దివ్యత్వానికి ఈ జ్ఞానం అంకితం అనేది నేను దర్శిస్తున్న దర్శనం. దీన్ని మామూలుగా తెలుగు చేస్తే ఎలా ఉంది? నీలో ఉన్న దైవానికి ఈ జ్ఞానం అంకితం, నీలో ఉన్న దైవానికి ఈ జ్ఞానం అంకితం అనండి. కానీ నా తండ్రి భావం ఏంటో నాకు తెలుసు. ఒక ప్రియురాలి అందాన్ని ప్రియురాలు వర్ణించలేదు, తన అందాన్ని తానేం వర్ణించుకోలేదు. ప్రియుడు వర్ణించగలుగుతాడు, అది ప్రియుడు అందాన్ని ప్రియురాలు వర్ణించు. సరే, అంతా భావాన్ని పదం అర్థం పట్టలేదు, భావం లోతుని నేను చూశాను కాబట్టి నేను దర్శించిన దర్శనం ఆయన ఉద్దేశం. నీవే అయిన దివ్యత్వానికి ఈ గ్రంథం ఓ దర్పణం. ఏంటి? నీవే అయిన నీ దివ్యత్వానికి గ్రంథం ఒక దర్పణం. ఈ దర్పణం ప్రతిబింబిస్తున్న దివ్యత్వానికి ఈ గ్రంథంలోని ఈ జ్ఞానం అంకితం అని రాసుకోండి. నేనైతే అది రాసి ఇది మన గ్రంథం పేరేంటి? విద్వత్తం. మీరు రాసేసుకోగలరుగా? ఒక్కసారి మళ్ళీ చెప్తాను, ఆన్ చేసుకోండి. మొత్తం ఆన్ చేసుకోవద్దు, మీరు అట్లా చేయొద్దే. దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్. మీరు ఏం చేస్తున్నారంటే చాలామంది రికార్డ్ చేసుకుని మళ్ళీ అట్లా చేయొద్దు, నన్ను అడిగి చెయ్యాలి. మీరు ఒక గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకునే దొంగతనం ఎప్పుడు చేయొద్దు. అది చెల్లేది సో టు గాడ్ హూ లివ్స్ విత్ ఇన్ యూ అన్న వచనాన్ని, నా గురువు యొక్క అంతరార్థాన్ని చూస్తే రామసుతుడు రాముడిని దర్శించిన దర్శనం, ఆ పదాలో వెనక ఉన్న భావాన్ని దర్శించినప్పుడు ఆ భావుకుడి యొక్క భావం ఈ రీతిగా నాకు అనిపించింది. ఏమనంటే, నీవే అయిన దివ్యత్వానికి ఓ దర్పణం ఈ గ్రంథం. ఈ దర్పణం ప్రతిబింబిస్తున్న నీ దివ్యత్వానికి ఈ గ్రంథంలోని జ్ఞానం అంకితం, పునరాంకితం అన్నట్లుగా నేను దర్శిస్తున్న దర్శనం. నన్ను గురువుగా ఎంచుకున్న వారు మాత్రం దీన్ని అలాగే దర్శించమని విజ్ఞప్తి చేయవస్తుంది. See, I mean to say, this is a beautiful mirror which reflects your divinity. This is a beautiful mirror which reflects your original divinity. And this is for your divinity which is being reflected by this mirror. This is
for that divinity which reflects which is being reflected by this beautiful mirror. Okay, that's it, right? మనకి తండ్రి అనేక సన్నివేశాలు చెప్పారు. అలాంటి సన్నివేశాల్లో ఒక సన్నివేశం, అగస్టా అతని పేరు ఏదో ఉంది, రాజు. రాజు కాదు, అతను మొత్తానికి అతను అప్పటికే శిఖరానికి చేరుకుంటాడు సుజ్ఞానాన్ని సముపార్జనలో. అతను ఏదో భౌతికవాదులు అరెస్ట్ చేసి, కథ చాలాసార్లు చెప్పాను నేను గ్రంథం చదివి, అతను ఉరి తీసేయమని జడ్జి చెప్తే అతను అరెస్ట్ చేయడానికి, సంఖ్యలు వేయటానికి, ఆ పేరు కూడా ఏతో స్టార్ట్, నెపోలియన్ కాదు, అపోలియన్, ఏతో స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు చెప్పేది. ఒక్కసారి అందరూ అరెస్ట్ చేయడానికి మీదకి వస్తే కత్తి తీసా కూడా వేయడానికి ట్రై చేస్తుంటే ఇంకో జడ్జి అక్కడి నుంచి ఆపాప అంటాడు. ఇతడు ఈ అపోలియన్ అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అంటే పేరు అదే, కానీ కొంచెం ఏదైనా చిన్న దోషం ఉందేమో నాకు తెలియదు, నాకు పేరు అంత గుర్తుండవు. అతడు జడ్జి ఆపుతుంటాడు, వీళ్ళందరూ వేసేయడానికి వస్తుంటారు, సంఖ్యలు వేసేయడానికి. అప్పటికి సంఖ్యలు వేస్తారు, ఒకడేమో వేయిపోతుంటాడు, జడ్జి ఏమో పైనుంచి ఆపుతాడు. ఇతను అంటాడు, ఏంట్రా ఆడేమో వేసేయమని, మీరేమో ముందుకు వచ్చామని, ఒకడేమో ఆపేయమని, వేయటానికి నువ్వేవాడివి, ఆపడానికి ఆడేవాడు, బంధించడానికి సంఖ్యలు ఏంట్రా అని వాళ్ళందరూ చూస్తుండగా అక్కడి నుంచి తన ప్రకంపన వేగం పెంచుకుని ఒక్కసారి కనుమరుగైపోతాడు కదా. ఏ విద్వత్తుని తెలిసి అతడు ఆ శిక్షాస్మృతిని క్షణకాలంలో అధిగమించగలిగాడో, అక్కడున్న భౌతికతను అంతా క్షణకాలంలో అధిగమించగలిగాడో, ఏమన్నారా వేసేయండి రా అంటే, అప్పుడు వేసేస్తున్నాడు, ఆపండ్రా అంటే, ఏంట్రా ఆడేమో వేసేయమని, నువ్వు వేసేయడానికి వచ్చేయటం, ఇంకోడేమో నా కళ్ళు చూపి ఆపండ్రా అని, ఏం డ్రామా ఆడుతున్నారా, అది వేసేయండి రా అని అతడు కళ్ళ తిరగకుండానే కనుమరుగైపోతాడు. అది గ్రంథస్థమైన చరిత్రలో ఉంది, మీ చరిత్ర పుటల్లో ఉందంటాడు ఆయన. అది ఇప్పటికీ ఏ జ్ఞానం తెలిసి అతడు క్షణకాలంలో భౌతికతను అధిగమించి భౌతికతని గిల్లి సరసమాడి చక్కగా అందరూ చూస్తుండగానే భౌతికతను అధిగమించి కనుమరుగైపోతాడో, ఏ జ్ఞానం తెలియటం వల్ల అతడు ఇలా చేయగలిగాడో, సరిగ్గా ఆ జ్ఞానమే ఇదంతా స్వైపు. క్షణకాలంలో భౌతికత అంతా, క్షణకాలంలో వస్తువు నీరు పళ్ళ మెరుగును, వస్తువు పైకి ఎగరేస్తే కింద పడను, భూమి ఆకర్షణ శక్తి ఉండను, యాపిల్ పైనుంచి కింద పడినప్పుడు కనిపెట్టను, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటంలోంచి తిరుగును, అనేక నక్షత్ర మండలాలు, అనేక గ్రహాలు వాటి కక్షల్లో అవి పరిభ్రమించును. ఈ భౌతిక సైన్స్ శాస్త్రం 1 + 1 = 2, 1 మొత్తం క్షణకాలంలో భౌతికతను శూన్యతను చేసి మొత్తం వెల్లువల ఆధ్యాత్మిక మహాసామ్రాజ్యం భౌతికతని సైతం కబలించి వేసి ఒక్కసారి భౌతికత మటుమాయమైపోయి భౌతిక శృంఖలాలన్నింటినీ ఛేదించగలిగే ఒక విద్వత్తి జ్ఞానం. That's it. So, మనం పరిచయ వాక్యాలు పూర్తయినాయి కాబట్టి, అంటే కాబోయే వివాహ మహోత్సవానికి ఇవాళ నిశ్చయ తాంబూలాలు తీసుకోవడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విద్యా విరుల్ని
ఆఘ్రాణిస్తున్న వారందరిలో ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని నేను సుసంపన్నం చేసుకోవాల్సిందే అని ఒక రిజల్యూషన్, ఒక సంకల్పం వచ్చి ఉంటుంది. కాబట్టి నిశ్చయంగా ఈ జ్ఞానాన్ని నేను నేర్చుకుని తీరాలి అని మీలో ఒక పరిమాణాత్మకమైన ప్రజ్ఞ సుగంధాలు స్ఫురించనారంభించాయి. కాబట్టి శ్రీరాముని విద్వత్తో జరగబోయే ఆ కళ్యాణ మహోత్సవానికి నిశ్చయితాంబూలాలు మహోత్సవంగా జరిగాయి. కాబట్టి కొంచెం విరామానికి సమయం కొంచెం అలసిపోయారు. అంతటి దాన్ని తట్టుకోవటం అంటే ఎంత శ్రమ మీరు పడి ఉంటారో నిజంగా. అంతటి అంటే మనకు ఒక ఆయన ఉంది కదా, కాళిదాస్ అని. ఆయన చూడంగానే అప్పటిదాకా అజ్ఞాని, అక్షర ప్రవేశం కూడా లేదు, అక్షర పరిచయం కూడా లేదు, నిరక్షరాశి. ఆ లోపలికి వెళ్ళి ఆ రూపం చూడంగానే అతడి నాలుక మీద అమ్మవారు వచ్చి బీజాక్షరం రాసేస్తే ఉన్నట్టున్న అతను ఒక విద్వత్వరేణ్యుడిగా మారిపోతాడే. ఆ అమ్మవారు కాళిదాసు నాలుక మీద, కాళిదాసునైనా నాలుక మీద రాసిన బీజాక్షరం ది రామ్దాస్ వైట్ బుక్. అక్షరాభ్యాసం కూడా లేని నిరక్షరాసుణ్ణి ఓ పండితుడిగా మలచింది అమ్మవారు అతడి నాలుక మీద రాసిన బీజాక్షరం. అంతేనా? సరిగ్గా బీజాక్షరమే రామ్దాస్ వైట్ బుక్. సో నిశ్చయితాంబూల మహోత్సవానికి వచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్వత్తో జరగబోయే మీ వివాహ మహోత్సవానికి సమాయత్తమై కొన్ని క్షణాల్లో రండని స్వాగతిస్తూ, సో ఫర్ ద టైమ్ బీయింగ్ విల్ సే టేక్ రెస్ట్.